సంతోషంగా జీవించాలంటే ఏం చెయ్యాలి? ప్రశ్నే. ప్రేమ అనేది ఎంతో గొప్పది. అది మీ జీవితంలో పాటు ఎదుటి మనిషి సంతోషాన్ని కూడా కోరుకుంటుంది. హాయిగా నవ్వుకున్నాక హాయిగా ఊపిరి పీల్చుకోవడంలో కూడా ఎంతో మజా ఉంటుంది. మీ జీవితంలోని సంతోషం అనేది దేనివల్ల ప్రభావితం కాకూడదని భావించండి. అలాగే మీరు కలిసే ప్రతి వ్యక్తి ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకోండి. జీవితంలో నిజమైన సంతోషాన్ని పొందాలంటే కొన్ని సందర్భాల్లో రిస్క్ చేసుకోవడం కూడా అవసరమే. ఎటువంటి బాధారబంది లేకుండా హాయిగా జీవించడమే అసలైన ఆనందమని నిన్నటి వరకు కలకంటూ వచ్చాను. కానీ సేవ చేయడంలోనే అసలైన ఆనందం ఉందని, అదే జీవితమని వాస్తవిక ప్రపంచంలోకి వచ్చాక తెలుసుకున్నాను. సంతోషంగా జీవించాలంటే ప్రేమలో పడకపోవడమే బెటర్. అంధకారంలో కూడా మనం ఆనందాన్ని వెతుక్కోవచ్చు. కానీ వెలుగును రప్పించగలం సత్తా మనలో ఉండాలి. చిత్తశుద్ధి, ఆనందం అనేవి ఒకే ఊరిలో ఇమవడిన రెండు కత్తులాంటివి. ఈ ప్రపంచంలో సగానికి సగం మంది ఇతరుల ఆనందాన్ని అర్థం చేసుకోవడంలోనూ ఫెయిల్ అవుతారు. మీరు ఆనందంగా జీవించాలంటే గతం కన్నా వర్తమానంపై దృష్టి పెట్టడం మంచిది. పాల్లో కోయిలో సంతోషం సగం బలం. మంచి ఆరోగ్యాన్ని మించిన ఆనందం ఈ ప్రపంచంలోనే లేదు. మనం ఏం చెబుతున్నామో, ఏం చేస్తున్నామో, ఏం ఆచరణలు పెడుతున్నామో మన దాన్ని బట్టి మనకు లభించే ఆనందం ఉంటుంది. సంతోషం అనేది రెడీమేడ్గా తయారయ్యేది కాదు. మీ చర్యలను బట్టి అది మీకు సిద్ధిస్తుంది. మనకు ఉన్నదానితో మనం సంతోషంగా ఉండాలి. కానీ మనకు కావాల్సిన దానికోసం శ్రమ పడడంలో తప్పేం లేదు. సంతోషంగా ఉన్నవారే ఇతరులను సంతోషకరమైనిస్తారు. అమ్మాయిలకు అందంగా కనిపించాలే చేసేది నువ్వు మాత్రమే. మనం కోరుకునే ఆనందం కొన్నిసార్లు మనకు ఆశకార్యాన్ని కూడా కలిగిస్తుంది. ఎలాంటి ఆనందమైన అదృష్టం మీదే ఆధారపడి ఉంటుంది. మంచి ఆరోగ్యాన్ని పొందడం, ఒకరి సహాయం పడడం, తెలియని ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవడం, క్రమశిక్షణలు కలిగి ఉండటం, మన మనసును నియంత్రించుకోవడం వల్లే మన జ్ఞానం మార్గాన్ని పొందగలం. అదే మనకు అలౌకికమైన ఆనందాన్ని ఇస్తుంది. అంధకారం లేనిది వెలుగు రాదు. అలాగే కష్టానష్టాలను అనుభవించకుండా వచ్చే సంతోషం కూడా ఎక్కువసేపు నిలవదు. ఓర్పు, సహనంతో బాధను అనుభవించి తద్వారా వచ్చే విజయాన్ని ఆస్వాదించడంలోనే ఆనందం ఉంది. స్వాతంత్రంగా బతకడం, మంచి కుటుంబం, స్నేహితులతో పొందడంలోనే ఆనందం అనేది ఉంది. జీవితం అనేది చాలా చిన్నది. మీ దాంపత్యులు ఉండకముందే మనసారా నవ్వుతూ జీవించేయండి. పెళ్ళయ్యాక చాలామందికి అసలైన ఆనందం దొరుకుతుంది. కానీ అదే పెళ్ళి ఆలస్యమైందని బాధపడితే ఉన్న ఆనందం పోతుంది. జీవితాన్ని సీరియస్గా తీసుకునేవారు ఎంతకాలం బతుకుతారో చెప్పలేం. కానీ ఎంత వేగంగా పోతారో ఈజీగా చెప్పేయచ్చు. నేను చిన్నప్పుడు అసలైన సంతోషం అనేది డబ్బు గడించడం వల్ల, పేరు ప్రతిష్టలను సంపాదించుకోవడం వల్ల వస్తుందని బాగా నమ్మేవాడిని. మీరేమనుకోకపోతే ఓ మాట, పెద్దయ్యాక కూడా అదే విషయాన్ని నమ్ముతున్నాను. సంతోషకరమైన జీవితం అనేది తలుపు గోళం లాంటిది. వెయ్యాలా తీయాలా అన్నది మన ఇష్టం. మనం నిజంగా ఆనందంగా ఉండాలంటే కావాలని కొందరిని కలుపుకొని వెళ్ళాలి. ఒక్క నిమిషం మీరు బాధపడితే 60 సెకండ్లు మీరు ఆనందాన్ని కోల్పోయినట్లే. మహాజ్ఞానులుగా పేరుగాంచిన వారు జీవితంలో ఒక్కసారైనా ఆనందంగా గడిపారా? నాకు కూడా డౌటే. సంతోషం అనేది కుక్కపిల్ల లాంటిది. మనం ముద్దు చేసే కొద్దీ మనకు అంత దగ్గర అవుతుంది.
మీరు ఆనందాన్ని వెతుకుతున్నారా? అయితే మీలాంటి అవివేకిని ఇప్పటి వరకు నేను చూడలేదు. మీకు కావాల్సిన ఆనందాన్ని మీలో ఉంచుకొని బయట వెతకడమేంటి? ఒకటి చెప్తా వినండి. ఆనందం అనేది మీలోనే దాగి ఉన్నది. మీరే సృష్టించుకోవాలంతే. ఇది ఒక తెలుగు లైఫ్ స్టోరీ.